హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనము కోటి సోమవారం గురించి తెలుసుకుందాము. కోటి సోమవారం అనేది హిందూ సాంప్రదాయంలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో కార్తీక మాసంలో జరుపుకునే ఒక పవిత్రమైన రోజు. కోటి అంటే కోటి సంఖ్య, సోమవారం అంటే సోమవారం. ఈ ఒక్కరోజు చేసే పూజలు వ్రతాలు కోటి సోమవారాలు చేసినంతటువంటి పుణ్యఫలాన్ని ఇస్తాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. సాధారణంగా సోమవారం అనగానే శివునికి ప్రీతిపాత్రమైన రోజుగా భావిస్తాము. అయితే ఈ కోటి సోమవారం కేవలం సోమవారం రోజునే రావాలనే నియమం అయితే లేదు. స్కందపురాణం ప్రకారం కార్తీక మాసంలో సప్తమి తిథి మరియు శ్రవణ నక్షత్రం ఏ రోజున కలిసి వస్తాయో ఆ రోజునే కోటి సోమవారం లేదా కోటి సమవారం అని పిలుస్తారు. హరహర భేదం. ఈరోజు శివకేశవులకు ఐక్యతకు ప్రతీకం. కార్తీక మాసం శివునికి ప్రీతికరమైనది. అయితే శ్రవణ నక్షత్రం శ్రీ మహావిష్ణువుకి జన్మ నక్షత్రం. అందువలన ఈరోజు హరిహరాదులను అంటే శివకేశవులను కలిపి పూజిస్తారు. కోటి సోమవారం రోజున ఆచరించే ప్రతి ధార్మిక కర్మకు కోటి రెట్లు అధిక ఫలితం లభిస్తుందని నమ్ముతారు. తెలిసి తెలియక చేసిన కోటి జన్మల పాపాలు కూడా ఈ ఒక్కరోజు దీపారాధన వ్రతము ఆచరించడం ద్వారా తొలగిపోతాయని పురాణాలు చెబుతున్నాయి. శివాలయంలో ప్రదోషకాలంలో ఒక్క దీపాన్ని వెలిగిస్తే కోటి కార్తీక సోమవారాలు దీపారాధన చేసిన ఫలం దక్కుతుంది. ఈ రోజున పవిత్ర నదుల్లో స్నానం చేస్తే 16,000 సంవత్సరాలు గంగా స్నానం చేసినటువంటి ఫలితంతో సమానమని శాస్త్రవచనం. ఉపవాసం ఉండి నిష్ఠతో శివారాధన చేసిన వారికి సుఖ సంతోషాలతో పాటు అంతిమంగా కైలాస ప్రాప్తి అనగా మోక్షం లభిస్తుందని విశ్వాసం. కోటి సోమవారం రోజున భక్తులు పాటించే ప్రధాన పూజా విధానము: సూర్యోదయానికి ముందే నిద్రలేచి వీలైతే నదిలో స్నానం చేయాలి. అనంతరం నక్షత్ర దర్శనం చేసుకోవడం ఉత్తమం. రోజంతా ఉపవాసం పాటించి సాయంత్రం ప్రదోష కాలంలో పూజానంతరం ఉపవాసం విరమిస్తారు. ఉదయం లేదా సాయంత్రం ఇంట్లో శివాలయాల్లో శివునికి పంచామృతాలతో అభిషేకం చేయడం, బిల్వదళాలు, మారేడు దళాలు, తొమ్మిపూలతో శివుని పూజించాలి. శివాలయంలో దీపాలు వెలిగించాలి. ఇంటి గుమ్మం వద్ద కూడా దీపారాధన చేయాలి. ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని వీలైనన్ని ఎక్కువసార్లు జపించాలి. ఈ రోజున దీపదానం, వస్త్రదానం, సాలగ్రామ దానం, అన్నదానం వంటివి చేయడం వలన అనంతమైన పుణ్యఫలం లభిస్తుంది. అలాగే కార్తీక మాసంలో వనభోజనాలు చేస్తారు. కోటి సోమవారం నాడు వన సమారాధనలో పాల్గొంటే దానికి కోటి రెట్ల ఫలం లభిస్తుంది. ఈ విధంగా కార్తీక మాసంలో వచ్చే కోటి సోమవారాన్ని భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో.